టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఇది పూరి జగన్నాథ్ రాసిన సినిమా స్క్రిప్ట్ అని, దీనిని పెద్దలు కేవీపీ రామచంద్రరావు పొలిటికల్ స్క్రిప్ట్ ఏంటంటే అమ్మ కొడుకు ఆపై సోనియా అని కేవీపీ గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు వర్ల రామయ్య. మొన్న ఢిల్లీలో వైఎస్ఆర్ పాదయాత్ర పుస్తకావిష్కరణ జరిగిన విషయం గురించి ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితుడు, రాజకీయ సలహాదారుడు, ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ ఆత్మ కేవీపీ. అలాంటి వ్యక్తిని సీబీఐ ఎందుకు ప్రశ్నించడం లేదు, హైకోర్టు ఇచ్చిన టాస్క్ ను ఎందుకు పూర్తి చేయడం లేదో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు నుండి కేవీపీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, సీబీఐకి నిబద్ధత ఉంటే కేవీపీని అరెస్ట్ చేసి తమ నిజాయితీని తెలియజేయాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మకు ఒక విలేకరి ఈ విధంగా ప్రశ్నించారు. మీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని మీపై ఆరోపణలు ఉన్నాయని అన్న ప్రశ్నకు విజయమ్మ ఈ రకంగా బదిలిచ్చారు. భవిష్యత్తు నిర్ణయిస్తుంది అని సమాధానం చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలవడానికి ఇదొక సంకేతం కదా అని ఈ సందర్భంగా వర్ల రామయ్య ప్రశ్నించారు. కేవలం జగన్ ను కేసు నుండి కాపాడుకోవడానికి కాంగ్రెస్ లో చేరుతున్నారని, రాష్ట్ర ప్రతిష్టను వైఎస్ఆర్ కుటుంబం దిగజార్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో యువతికి ఏ ఉద్యోగం చేస్తారని అడిగితే ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది, రాజకీయాల్లోకి వెళ్తే ఎక్కువ సంపాదించొచ్చని జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్ గా, స్కామ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత వైఎస్ఆర్దే అని, ఇటువంటి నీతి పన్నాలు మాట్లాడటానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు నిజమని అందుకే అన్నాను అమ్మ కొడుకు ఆపై సోనియమ్మ. నేటి సమాజంలో యువతకి ఏ ఉద్యోగం చేస్తారని అడిగితే ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది, రాజకీయాల్లోకి వెళ్తే ఎక్కువ సంపాదించొచ్చని జగన్ ను ఆదర్శంగా తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ రోజు మన రాష్ట్రాన్ని క్రైమ్ క్యాపిటల్ గా, స్కామ్ క్యాపిటల్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ దే అని ఆయన మండిపడ్డారు. 100 రోజులు పూర్తి చేసుకుని జైల్లో పూర్తి చేసుకున్న నేపథ్యంలో మీరు తల్లిగా ఆలోచించారు. గాలి జనార్దన్ రెడ్డి సంవత్సరం దాటింది, ప్లీజ్ గాలి జనార్దన్ రెడ్డికి సంవత్సరం దాటింది. రాజా టూరిస్పట్నం కింగ్ ఆయన సంవత్సరం 6 నెలలు జైల్లో ఉన్నాడు. ఆమె కరుణానిధి గారి కూతురు రాజ్యసభ సభ్యురాలు, ఆమె చాలా కాలం జైల్లో ఉంది. నా కొడుకుని జైలు నుంచి, ఈ క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునే ఒకే ఒక విధానం కాంగ్రెస్ బురదలో కలవటమే. అది కాదా? మీరేం సమాధానం చెబుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, జూపూడి గారు మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారు? ఇది కాదంటారా? పోనీ ఇదాం వాయిస్ కాదంటారా? ఆమె అలా అల్లేదంటారా? సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలందరికని చెప్పి కూడా నేను ఆ రోజు అక్కడ ఆవిష్కరణ జరగటం, ఇక్కడ ప్రారంభం జరిగింది. ఆవిష్కరణకి మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముగింపుకి నాంది పలకటం కాదా ఇది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిష్క్రమణకు ప్రారంభోత్సవం కాదా ఇది? ఎస్, మనం అనుకున్న రీతిగా మా భర్తను మీరు అక్కడ పొగిడారు కనుక, మీరు సానుకూల సంకేతాలు ఇచ్చారు కనుక మేము కూడా సానుకూల సంకేతాలు ఇస్తున్నామని ఇచ్చింది కాదా? ఏం చెబుతారమ్మా విజయమ్మ గారు మీరు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సమాధానం చెబుతారు? మీ కుర్రాళ్ళు ఎవరో కొంతమంది కాదు కాదు ఆమె అలా అనలేదన్నారు, మీరు అలా అన్నారు కానీ ఇప్పుడు చూపించారుగా తెర మీద. మీరు అన్న వాయిస్ కాదా? మీరు మాట్లాడింది కాదా? చెప్పమని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం. మతతత్వ పార్టీలతో మేము కలవని అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీతో చేరతామనే కదా, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి కూడా మేము అంటున్నాం. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది వైఎస్ కుటుంబం. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది వైఎస్ కుటుంబం. అవుట్లుక్ అని ఇంగ్లీష్ మ్యాగజైన్ వాళ్ళు సర్వే చేసి అందులో రాసినారు. అందులో అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది విఐపీలు చెంచలగూడ, ప్లీజ్ చెంచలగూడ జైల్లో షటిల్ ఆడుతున్నారని రాశారు అవుట్లుక్ లో. జగన్మోహన్ రెడ్డితో పాటు 10 మంది విఐపీలు మన రాష్ట్రంలో చెంచలగూడ జైల్లో షటిల్ ఆడుకుంటున్నారని రాసినారు వాళ్ళు. రాష్ట్రానికి వివిఎస్ లక్ష్మణ్, టీవీ 11 న్యూస్, హైదరాబాద్.